కానీ ఈ రోజున జిలుగుపల్లి మండలంలో మరి మన కొరకు ఇంకా మన ఇంట్లో మనిషిగా మరి ఇంత మంచి పదవిని అలంకరించినటువంటి మరి మన ముఖ్య అతిథి శ్రీ చిర్రి బాలరాజు గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మొదటిగా మన ముఖ్య అతిథిగా మన కాలేజీకి ఇచ్చేశారు. అసలు మీరు చప్పట్లు ఎలా ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. చాలా బాధలో ఉన్నాం సార్ మేము. సార్ జీవితంలో తగ్గ పని దగ్గర ఈవేళ ఇంత మంచి వాతావరణంలో మా సొంత మంచి సార్. మీరు నిజంగా మనసులోంచి వచ్చే మాట సార్. చాలా ఎక్కడికక్కడో తిరిగాం సార్. ఈ కాలేజీని ఈ విధంగా మరి ఇంతమంది పిల్లలు ఈ కాలేజీకి వచ్చి నేను ఇది 18వ సంవత్సరం సార్. ఇది 2020లో వచ్చాను సార్ నేను ఇక్కడికి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంతమంది ఈ కాలేజీలో జాయిన్ అయ్యారంటే అది చాలా సంతోషదాయకంగా ఉంది సార్. ఇంకా ఇప్పటికీ మా కాలేజీలో ఇప్పటికీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. తమరు పెద్ద మనసు చేసుకుని మాకు హాస్టల్ ఇప్పించారు కాబట్టి ఈవేళ మా ప్రిన్సిపాల్ గారు కానీ ఈ సందర్భంగా మా ప్రిన్సిపాల్ గారికి చాలా చెప్పాలి సార్. మేము మరి చాలా రుణపడి ఉన్నాం. డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టారంటే అలా ఖర్చు పెట్టారు సార్. కారు కొనుక్కున్నారు. ఆ కారు ఆయన సొంతాలు కాదు, కాలేజీ కొరకే కారు కొన్నారు సార్. చాలా దూరం తిరిగాం సార్. మేలేరుపాడు, కుక్కులూరు, ఎక్కడికెక్కడ కొన్ని వందల కిలోమీటర్లు తిరిగాం సార్. ఈ పిల్లల కోసం సార్ ఇంత ఇబ్బంది పడి ఈ కాలేజీలో ఈ పిల్లల్ని మేము కేవలం హాస్టల్గా జాయిన్ చేసాం సార్. ఇప్పటికీ సార్ మరి తమరు మా ఎందుకు దయ్యం సండి ఎక్కడికన్నా హాస్టల్ గురించి కానీ దేని గురించి కానీ వెళ్తే ఒక చెత్త కాగితం తీసి పక్కన పడేసినట్టు పడేస్తారు సార్ మమ్మల్ని. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకో మాకు అర్థం కాదు. అలా ఎందుకో కాదు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా కానీ సార్ కనీసం కళాశాల అధ్యాపకులు, టీచర్లు వాళ్ళ చేతుల ద్వారానే కదా సార్ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కనీసం డోంట్ కేర్ టైప్లో ఉంటారు సార్. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు సార్. ఏదో వీళ్ళ కోసమే సార్. మీరు నమ్మండి నమ్మకపోండి సార్. అసలు ఈ మేము పడే కళాశాలలో ప్రతి అధ్యాపకుడి యొక్క గుండె స్పందన ఈ కాలేజీని ఏదో ఒకటి డెవలప్ చేయాలి. ఏంటి ఇంత జీతం తీసుకుంటున్నాం? ఏమీ లేదు. ఇలా ఉంది సార్. మీరు మాకు ఎన్ని కావడం నిజంగా మా అదృష్టం సార్. నిజంగా చెప్తున్నాను సార్. చాలా ఉన్నాయి సార్. మీకు చెప్పాలంటే చెప్పేస్తున్నాను నేను. చాలా మంది చదువు మానేశారు సార్. కామేపాలెం కానీ అంకంపాలెం నుంచి కానీ చాలా మంది అసలు నిజంగా చెప్తుంటే బస్సు లేదు సార్. వాళ్ళకి ఒక హాస్టల్ లేదు. మొన్నటిదాకా ఏమీ లేదు సార్. నాడుగేడులో కొన్ని వచ్చినాయి సార్. ఇప్పటికీ ఈ డెస్క్లన్నీ కూడా మన నాడుగేడులో వచ్చినాయి సార్. కనీసం కూర్చోడానికి డెస్క్ కూడా లేదు సార్. అటువంటి సందర్భాలు ఇవి వచ్చినాయి సార్. ఇప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఏం లేదు, 3 అమ్మాయిలకి అయితే మరి రాము గారు మాట్లాడారు సార్ తమ దయ. అలాగే ఇంకా చాలా మంది చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు సార్. ఇంకా మరి మీరు దయించి మధ్యాహ్న భోజనం పథకం కూడా ఏమైనా ఏర్పాటు చేయండి సార్. ఓ 20 మందికి ఏమన్నా భోజనాలు మీరు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే ఏర్పాటు చేయండి సార్. ఇప్పటికీ చాలా మంది పిల్లలు వస్తుందనే ఉంటారు సార్. ఎందుకో తెలియదు. టిఫిన్లు చేస్తారు. ఆ టిఫిన్కి డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇస్తాం సార్. డబ్బులు ఇస్తాము. అయినా ఇప్పటికీ అలాగే అర్థాగతనే ఉంటారు సార్. దేవుని దయ వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ టెక్స్ట్ బుక్లు వచ్చినాయి, నోట్ బుక్లు వచ్చినాయి సార్. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి సార్. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇక్కడ మేము కాలేజీకి. దయించి సార్ ఇంకా సమస్యలు ఉన్నాయి సార్. మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ కాలేజీకి రాత్రులు ఎవరెవరు వస్తారో తెలియదు సార్. రాత్రులు ఎవరెవరు వస్తారో తెలియదు. ఏమేమి మాట్లాడతారో తెలియదు. వాడు తాగేసి వస్తాడో ఇంకోటి వస్తాడో తెలియదు సార్. ఇలా చూస్తే ఒక సెక్యూరిటీ ఉండదు, ఏమీ ఉండదు. కానీ మీరు ముందుగా మా పట్ల దయించి మాకు హాస్టల్ ఇప్పించారు సార్. అలాగే ఆటల హాస్టల్ కూడా ఇప్పించారు సార్. అలాగే ఇంకా ఈ కాలేజీకి సంబంధించి ఏ రకమైనటువంటి సమస్యలను మేము మీ దగ్గరికి వచ్చేస్తాం సార్. ఎందుకంటే సార్ మీరు మాకు ఆప్తులు సార్. మీరు మాకు ఆప్తులు. మీరు నాకు తెలుసు సార్. మీరు నాకు తెలుసు అండి. బహుశా మరి నేను మీకు తెలుసో తెలియదు, అది మీకు తెలుసు సార్. అది అలాగే వేదిక మీద అలంకరించినటువంటి మరి మండల అధ్యక్షులు 3 పార్టీల వాళ్ళు, అలాగే మన ఎమ్మెల్యే గారు, అలాగే ఇంకా పెద్దలు, అలాగే పాత్రికేయ మిత్రులు, అలాగే విద్యార్థులు, అలాగే అధ్యాపకులు, మరి వీళ్ళందరూ కూడా
ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషదాయకంగా సార్. మరి మీరు 5 సంవత్సరాలు కూడా సార్ మా కళాశాలకి డిగ్రీ కాలేజీ కూడా పెట్టించాలి సార్. ఇంకొక చిన్న వినపం సార్, అది నేను బాధపడుతూ చెప్తున్నాను, బహుశా మీకు అర్థమై ఉంటుంది. జీలిగిమిల్లి అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఇది గ్రామం అనకూడదు సార్, ఇది పట్టణం సార్. ఈ పట్టణానికి ఈ హామిలిటీ విలేజెస్ నుంచి కనీసం ఒక బస్ కూడా లేదు సార్. చాలా బాధపడుతున్నాం సార్. ఇది మండల కేంద్రం సార్. ఈ మండల కేంద్రంలో కనీసం ఎక్స్ప్రెస్ కూడా ఆపరు సార్. ఒక ఎక్స్ప్రెస్ ఆపరు, ఒక బస్సు ఆపరు. దేవాలయ బస్ స్టాండ్ బాగా చేపెడుతున్నారని తెలుసుకున్నాం సార్, చాలా సంతోషదాయకం. బస్ ఇప్పుడు అది అవును సార్, నేను చదివాను సార్ పేపర్లో, పత్రికల ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి సార్ కనీసం ఒక బస్సు కూడా ఏమి లేదు సార్ ఈ మండల కేంద్రానికి రావడానికి. దాన్ని కూడా తమ దయ ద్వారా సార్. సార్ మీరు మిగతా చేయకపోయినా సార్, మీరు 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి సార్ జీలిగిమిల్లి నెంబర్ 1 అయిపోవాలి సార్. పోలవరం నియోజకవర్గంలో నెంబర్ 1 అయిపోవాలి సార్. చేయండి సార్. అసలు కనీసం ఒక్క ఫెసిలిటీ లేదు సార్, గ్రామానికి ఒక ఫెసిలిటీ లేదు సార్, హాస్పిటల్ కూడా ఏమీ లేదు సార్ నాకు తెలిసి. కాబట్టి సార్ మీరు మిమ్మల్ని అసలు బయటికి వెళ్ళి సార్ మీ పేరు చెప్తుంటే అసలు బయటికి వెళ్ళి చిర్రి బాధ